నమస్తే వెల్కమ్ టు దివ్యదర్శిని న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ తిరుపతిలో కూటమిదే విజయం సుగుణమ్మ మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ తనిఖీ చేసిన కలెక్టర్ నాగర్ కర్నూల్ పద్మావతి కాలేజ్ కి ₹1,00,000 జరిమానా. జాతీయ డెంగీ దినోత్సవ అవగాహన ర్యాలీ సమాజ భాగస్వామ్యంతోనే డెంగీని నివారిద్దాం. వైద్యాధికారి డాక్టర్ సింహాద్రి నాయుడు పిహెచ్సి వియ్యంపేట సీతంపేటలోని జాతీయ డెంగీ దినోత్సవ అవగాహన ర్యాలీ వైద్యాధికారి డాక్టర్ సింహాద్రి నాయుడు ఆధ్వర్యంలో జరిగినట్లు ఈవో నరసింహారావు తెలిపారు. డెంగీ వ్యాధి ఏడిస్ ఈజిప్ట్ అనే దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. దోమ తెరలు వాడాలని, తలుపులు కిటికీలకు మెస్సులు ఏర్పాటు చేయాలని, నీటి నిల్వలు లేకుండా చూడాలని, వారానికి ఒకసారి గోలేలు కుండీలు కడిగి ఆరబెట్టాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని తెలిపారు. దోమ పెద్ద ప్రమాదం, దోమలపై దండయాత్ర, ఆరోగ్యంపై జయత్యాత్ర, పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. ప్రజారోగ్యానికి దోమలు ప్రధాన శత్రువులు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటిద్దాం. దోమల ద్వారా వచ్చి వ్యాధి నిర్మూలిద్దాం. దోమలు కొట్టకుండా చేద్దాం. వ్యాధుల్ని నివారిద్దాం. దోమకాటు ఆరోగ్యానికి చేటు. చిన్న దోమ పెద్ద ప్రమాదం. దోమలపై దండయాత్ర, ఆరోగ్యంపై జైత్రయాత్ర, పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను పట్టుకున్న అటవీశాఖ అధికారులు. రంపచోడవరం మండలం పోక్స్పేట చెక్ పోస్ట్ వద్ద తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు. మైదాన ప్రాంతమైన రామచంద్రాపురం నుండి ఏజెన్సీ మీదుగా ఒడిశా ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. పోక్స్పేట అటవీశాఖ తనిఖీ కేంద్రం వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా తాబేళ్లు అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నట్లు రేంజ్ అధికారి కరుణాకర్ తెలిపారు. పట్టుబడ్డ వాహనంలో 30 బస్తాల్లో సుమారు 1000 వరకు తాబేళ్లు ఉన్నాయని చెప్పారు. కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని షిరిడి సాయిబాబాను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు. ఘన స్వాగతం పలికిన అధికారులు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీ సమేతంగా మహారాష్ట్రలోని వివిధ ఆలయాలను దర్శించుకున్నారు. కొల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చంద్రబాబు దంపతులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీ సమేతంగా మహారాష్ట్రలోని శ్రీ మహాలక్ష్మి, అంబాబాయి, షిరిడి సాయిబాబా ఆలయాలను సందర్శించారు. చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు ఈరోజు ఉదయం 11:30 హైదరాబాద్ నుంచి విమానంలో మహారాష్ట్రలోని కొల్హాపూర్కు చేరుకున్నారు. మొదటగా కొల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయాన్ని స్థానికంగా అంబాబాయిగా పిలుస్తారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ వర్గాలు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీ లెక్కింపు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం 31 రోజులకు గాను ఆలయ ప్రధాన హుండీల నుండి నగదు ₹67,40,864 వచ్చినట్లు తెలిపారు. అలాగే అన్నప్రసాదం నిమిత్తం స్వామివారికి హుండీల నుండి వచ్చిన మొత్తం ₹23,04,541 వచ్చాయని తెలిపారు. మరియు వెరసి ద్వారా వచ్చిన మొత్తం ₹90,45,405 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
స్వామివారికి భక్తుల నుండి బంగారం 14 గ్రాములు, వెండి 710 గ్రాములు మరియు పలు దేశాల విదేశీ కరెన్సీ నోట్లు 7 వచ్చాయి. శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీ 31 రోజులకు 2,30,472 రూపాయలు వచ్చినట్లు పర్యవేక్షణ అధికారులు నాగమల్లేశ్వరరావు డిఈఓ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి కామేశ్వరరావు, కిరణ్ మరియు అర్చక స్వాములు, గ్రామస్తులు, పత్రికా ప్రతినిధులు, పోలీసులు, శ్రీవారి సేవకులు, కెనరా బ్యాంక్, రావులపాలెం దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. నమో వెంకటేశ్వర. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర దేవస్థానంలో ఈరోజు ఉండి లెక్కి కార్యక్రమం జరిగింది 31 రోజుకి. దీని పర్యవేక్షణాధికారిగా డి నాగమల్లేశ్వరరావు గారు, అసిస్టెంట్ కమిషనర్ కొట్టపేట వారు ఇచ్చేశారు. అలాగే అర్చక స్వాములు, అలాగే ఆఫీస్ స్టాఫ్, అలాగే విలేకరులు, అలాగే కెనరా బ్యాంక్ స్టాఫ్, అలాగే భక్తి బంధాలు కూడా పాల్గొన్నారు ఈ ఉండి లెక్కి కార్యక్రమంలో. ఇది మెయిన్ ఉండి 31 రోజుకి 67,40,864 రూపాయలు. అలాగే అన్నదానం ఉండి ద్వారా 23,04,441 రూపాయి. ఇది రెండు కలిపి 90,45,405 రూపాయలు. అలాగే ఉండి ద్వారా బంగారం 14 గ్రాములు, అలాగే వెండి 710 గ్రాములు, అలాగే విదేశీ కరెన్సీ 7 నోట్లు ఇచ్చేసి, అలాగే శివాలయం ఉండి ద్వారా 2,30,472 రూపాయలు వచ్చిందని మీ ద్వారా భక్తులకు తెలియజేసుకుంటున్నాను. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పద్మావతి జూనియర్ కళాశాలకు ఇంటర్ బోర్డు ₹1,00,000 జరిమానా విధించినట్లు ఇంటర్ నోడల్ అధికారి వెంకటరమణ ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాల యాజమాన్యం అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తుందని విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన ఇంటర్ నోడల్ అధికారి వెంకటరమణ ఇంటర్ బోర్డుకు నివేదిక ఇచ్చారు. దీంతో ₹1,00,000 జరిమానా విధించడంతో పాటు 2 సంవత్సరాల పాటు కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించకుండా అనుమతులు రద్దు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. మరోసారి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందితే కళాశాల అనుమతులను రద్దు చేస్తామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. అడ్మిషన్ చేసుకోవడము, వాళ్ళు ఏ కళాశాలలో జాయిన్ కావాలన్నా కూడా వాళ్ళకు సంబంధం కన్సర్న్ లేకుండా చేసుకోవడం అనేది కంప్లైంట్స్ రావడం జరిగింది. వాటిని డిలీట్ చేయడానికి లేక టీసీ ఇష్యూ చేయడానికి మరి పిల్లలను ఇబ్బందులకు గురి చేయడం అనేటువంటి నాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. దానితో పాటుగా మరి ప్రాక్టికల్ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్స్ కూడా రిలీవ్ చేయకపోవడం వలన ఇంటర్ బోర్డు సెక్రటరీ గారు మరి ఆ కళాశాలకు ₹1,00,000 పెనాల్టీ మరియు ఈ ఎగ్జామ్లను రిలీవ్ చేయకపోవడం వలన వారికి 2 సంవత్సరాలు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సెంటర్ రద్దు చేయడం జరిగింది. 2 సంవత్సరాల వరకు ప్రాక్టికల్స్ నిర్వహించడానికి అవకాశం లేకుండా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడ రోడ్లో గత 5 సంవత్సరాల క్రితం నాగారంకు చెందిన రాజు అనే వ్యక్తి హార్డ్వేర్ షాప్ పెట్టడం జరిగింది. ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4 గంటలకు ఒక్కసారిగా షాప్లో చెలరేగిన మంటలు పూర్తిగా షాపు దగ్ధమైన పరిస్థితి. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి 4 గంటల తర్వాత చెలరేగుతున్న మంటలను అదుపు చేశారు. మంటలు అదుపు చేయడంలో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ మరియు మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కూడా ఇక్కడికి వచ్చి మంటలు అదుపు చేయడంలో సహకరించారు.
జన్నారం మండలంలోని పలు గ్రామాలలో మోస్తరు వర్షం పడింది. 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జన్నారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఆకాశం మేఘావృతమైంది. అనంతరం తేలికపాటి గాలులతో వర్షం ప్రారంభమైంది. ఉదయం నుండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. అయితే వర్షంతో ధాన్యం తడిసిపోతుందని రైతులు వాపోయారు. బస్వాపూర్ గ్రామంలో భూలక్ష్మి, మహాలక్ష్మి సహిత నాభిశీల బోడ్రాయి ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమంలో ఈరోజు గ్రామంలో గ్రామ దేవతలకు జలాభిషేకం మరియు బోనం సమర్పించడం జరిగింది. పూజారులు పెందోట ప్రభాకర్ చారి, పెందోట చందూచారి, బస్వాపూర్ గ్రామంలో ప్రజలు పాడి పంట పశువులతో అందరూ సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతకు పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎడబోయిన సత్తయ్య కోహెడ, మండలం ఎంపీపీ కుక్కుల కీర్తి సురేష్, తడిసిన రవీంద్రారెడ్డి దంపతులు, సోమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ యాదగిరి, మాజీ సర్పంచ్ గీతాంజలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే ఈంకారాసన గర్భితాం నలసికాం సోంక్లీంగలాం విప్రదే సౌవర్ణాం హృదారిణీం వరసుదాం భవతాంద్రి నేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశతదాం దిగ్భూషతాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాత్మరాగదః శ్రీ చక్రసంచారిణీ నమస్తేస్తు మహామాయే పింగళుని శ్రీ పిడుగుపాటుతో 10 మేకల మృతి చెందిన సంఘటన పాపన్నపేట మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మండల పరిధిలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన హనుమంతు మేకలు మేపడానికి గురువారం కొత్తపల్లి శివారు వైపు వెళ్లాడు. అకస్మాత్తుగా వర్షం పడటం వలన హనుమంతు మేకలు వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నారు. శివారులో చెట్టు కింద ఉన్న 10 మేకలు పిడుగుపాటికి గురై మృతి చెందాయి. వర్షం తగ్గిన తర్వాత తిరిగి హనుమంతు చెట్టు దగ్గరికి వచ్చి చూసేసరికి మేకలు దీనావస్థలో పడి ఉన్నాయి. ఈ ప్రమాద సంఘటన అధికారులకు తెలపడంతో స్థానిక తహసీల్దార్ కార్యాలయ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి పంచనామా నిర్వహించారు. చెరువు కబ్జా పట్టించుకొని అధికారులు అనకాపల్లి నర్సీపట్నం అనకాపల్లిలో నర్సీపట్నం నియోజకవర్గంలో నర్సీపట్నం మున్సిపాలిటీలో దనిమిరెడ్డి వీధి ఆనుకుని ఉన్న 2 ఎకరాల చెరువు ఆక్రమించడం జరిగింది. కానీ దానికి సంబంధించిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అక్కడ చెరువుగట్టు ఆనుకుని బిల్డింగులు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. రోడ్డు మీద కనిపించేలా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నా ఆ పక్కనే ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు పట్టించుకోకపోవడం గమనించవలసిన విషయం. గతంలో ఒకసారి వార్త పెట్టినా స్పందించలేదు. అక్రమార్కులు ఇష్టారాజ్యంగా బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు. ఒకరు కడుతున్నారు, మరొకరు కడుతున్నారు. వేరొకరు ఇష్టారాజ్యంగా స్థలాన్ని ఆక్రమించి బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు. ఆ చెరువు నుండి కింద పొలాలకు నీరు పంట పండించడానికి ఆధారంగా ఉండేది. ఆ చెరువుకున్న రైతులు నీరు రాకపోవడంతో వ్యవసాయాన్ని చేయకపోవడం గమనించవచ్చు. అలాగే తెస్తాం ఒకసారి వీడియోస్
వీడియో ఎత్తున్నా మాట్లాడు. ఏనా చెప్పు, బాగున్నావా? తిరుపతికి చెందిన యువ శతాబ్దాని ఉప్పలదడియం భరత్ శర్మ అవధాన రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు ఆకాంక్షించారు. యువ శతాబ్దాని ఉప్పలదడియం భరత్ శర్మ జన్మదిన వేడుకలు తిరుపతి హరే కృష్ణ రోడ్డులోని వారి స్వగృహంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి మరియు చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. యువ శతాబ్దాని ఉప్పలదడియం భరత్ శర్మను జన్మదిన సందర్భంగా గూండాల గోపీనాథ్ రెడ్డి చిత్రపు హనుమంతరావు సాల్వాతో పూల మాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా జన్మదిన కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల నడుమ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్ దీక్షితులు, రచయిత, కవి, గ్రామీణ బ్యాంక్ విశ్రాంత మేనేజర్ బొందు రామచంద్రారెడ్డి, దూబగుంట రామకృష్ణ, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ జిబి మెంబర్ భాగవతుల జయలక్ష్మి, మేనేజర్ పిఆర్ఎల్ కుమార్, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రభాకర్ నాయుడు, జనార్దన్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మల్లారపు రవి ప్రసాద్ పాల్గొన్నారు. పట్టుకోండి. ఉప్పలదడియం భరత్ శర్మకు జన్మదిన శుభ. సార్ కవిత్వం సార్ పట్టుకోండి సార్. పంపించారా? రెండు పొలాలుగా అంటించాను. మూతులు దూరం పెట్టండి. పైన పెట్టాలన్నా పైన సిద్ధమా? మాకు కూడా పెట్టాను. అమ్మకు నువ్వే. వెరీ గుడ్. నాన్న పెట్టే ఈ పక్కది కట్ చేయి. పక్కది కూడా కట్ చేయి. ఈ చెల్లికి పెట్టు, నాయన మా అమ్మకి పెట్టు. ఫస్ట్ మా నాన్న పెట్టలే, ఆయన ఇందాక నుంచి టేస్ట్ ఆస్వాదిస్తున్నారు. మీ కొడుకు కూడా ఫస్ట్ ఆమె నాన్నని ఏడవతో వస్తాడు, మళ్ళీ దానికన్నా అవసరం అయితే మటు నాన్న నాన్న అంటాడు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి పట్టణానికి చెందినటువంటి యువ అవధాని భరత్ శర్మ, ఉప్పలదడియం భరత్ శర్మ గారి జన్మదిన సందర్భంగా వారి గృహంలో జన్మదిన వేడుకలు రాయలసీమ రంగస్థల కళాకారులు చైర్మన్ గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ రాజీవలోచన శర్మ గారి స్వగృహంలో వారి అబ్బాయి యొక్క జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. చిన్న వయసులోనే శతావధానం చేసి 74 అవధాన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న యువ అవధాని భరత్ శర్మ మరిన్ని ఉన్నతమైనటువంటి వేదికలపై అవధాన కార్యక్రమం నిర్వహించాలని ఆకాంక్షిస్తూ వారికి శతాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తూ అందరూ తిరుపతి పుర ప్రముఖులందరూ కూడా వచ్చి ఆశీర్వదించారు. చిరంజీవి భరత్ శర్మ పూర్వజన్మ సుకృత ఫలంగా ఈనాడు అవధానంగా అవతరించి 76 కార్యక్రమాలు చేశారంట. అది రేర్ పర్సనాలిటీ. మనం ఇలాంటి వాళ్ళని మనం చూడలేము. భగవంతుడు కొంతమంది గాడ్స్ గిఫ్ట్ ఇస్తాడు.
పూర్వజన్మ సుకృతాల వల్ల పెద్దల ఆశీస్సుతో వాళ్ళ కుటుంబ పురాతనమైన వాళ్ళ జన్మ పరంపరలో గొప్ప అయిన మేధస్సు, పురాణ పట్టణము, అన్ని విద్యలు, ఆధ్యాత్మిక విద్యలన్నీ కూడా చిరంజీవి శర్మకు సంపూర్ణంగా రావాలని ఆశిస్తున్నాను. ఈరోజు తిరుపతికి చెందిన శతావధాని చిరంజీవి ఉప్పల దడియం భరత్ శర్మ గారికి జన్మదిన సందర్భంగా ఈరోజు వారి స్వగృహంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో మరిన్ని జన్మదినాలు భరత్ శర్మ గారు జరుపుకోవాలని, అలాగే తిరుపతిలో 74 మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా 74 అవధానాలు చేశారు. మనకు ముఖ్యంగా అన్నమయ్య కళామందిరంలో ప్రవచనాలు అద్భుతంగా చెప్తారు భరత్ శర్మ గారు. ఆయన ప్రవచనం అంటే ఆ రోజు మామూలుగా ఆ అన్నమయ్య కళామందిరం కొద్దిమందే వస్తారు. భరత్ శర్మ గారి ప్రవచనం అంటే ఆ రోజు హాల్ నిండిపోతుంది. అలాంటి మంచి ప్రవచనకర్త అవధాని భరత్ శర్మ గారు ఈరోజు జన్మదిన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని కలియుగ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. బ్రహ్మణో వేద అమృతేన భృతాం పురీం తస్మై జన్మదిన శుభాకాంక్షలు. కోసమై పుట్టబోయడి బుల్లి బుజాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్లతో లతలకు మారాకులతికి అతికి పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి తెల్లవారకుండ మొగలలోన జొరబడి వింతల రంగు వేసి తెల్లవారకుండ మొగలలోన జొరబడి వింతల రంగు వేసి తీరికేలేని విశ్వ సంసారమందు అలసిపోయితివేమో దేవాది దేవా ఒక నిమేషము కన్ను మూయుదువుగాని రమ్ము మా ఉప్పల దడియం భరత్ శర్మకు అవధానిగా ఉజ్వల భవిష్యత్తుండాలని ఆశీర్వదించరమ్ము తెరచితి మా స్నేహితుల హృదయమనే తలుపు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మాజీ ఎంపీ ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద టీడీపీ నేతలు శ్రీధర్ వర్మ దుస్సాల్వాతో సత్కరించి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో వారు కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కుప్పం ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా 21, 22వ తేదీలలో అమ్మవారి శిరస్సు ఊరేగింపులో భాగంగా కొత్తపేట రైల్వే గేటుకు ఉన్న గోడను తాత్కాలికంగా 2 రోజుల పాటు తొలగించాలని సాయి మాతా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు జగదీష్ బాబు, 13వ వార్డు కౌన్సిలర్ హంస సోమశేఖర్ గురువారం రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్కు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఉన్నతాధికారులతో సంప్రదించి అనుమతి మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. వడమాలపేట మండలం గూలూరు చెరువులో ప్రమాదవశాత్తు నీట మునిగి గురువారం 3 అక్కా చెల్లెలు మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం మంత్రి రోజా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కాసేపు ఎమోషనల్ అయ్యారు. ధైర్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి రోజాతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ప్రమాదం, భక్తుల మినీ వ్యాన్ బోల్తా. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. మల్వాడి గుండం వద్ద తమిళనాడు భక్తులకు చెందిన మినీ వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో వెనక నుంచి వస్తున్న తితిదేకి చెందిన నీళ్ల ట్యాంకర్ త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బ్రేకులు వేయడంతో ట్యాంకర్ అదుపు తప్పకుండా జాగ్రత్త పడ్డాడు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా 3వ రోజు శుక్రవారం తోటి వేషాలతో భక్తులు గంగమ్మను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. శరీరానికి బొగ్గు పొడి రాసుకొని తెల్లనామం, కనుబొమ్మలపై చుక్కల బొట్టు పెట్టుకుంటారు. తలకు రిబ్బన్లు, నడుముకు వేపాకు ధరించి పాత చీపురు, చాటా చేత పెట్టుకొని బూతుపాట్లు పాడుతారు. అనంతరం అమ్మవారి పాదాల వద్ద వేపాకు, చాటా, పొరకులు పడేసి బూతులు తిడుతూ కేరింతలతో సందడి చేశారు.
నుంచా నా పేరు ప్రతిభ. ఈరోజు తాతయ్య గుంట గంగమ్మ జాతర 4th డే జరుగుతున్నది. ఇక్కడ సదుపాయాలు అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ ఈరోజు పొంగల్ పెట్టుకోవడం చాలా విశేషం. అండ్ కోళ్ళు కోసుకోవడానికి కానీ లేకపోతే వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ పుష్ప సినిమాలో వేషాలు వేయడం కానీ అలాంటి మార్పు వేషాలన్నీ జరుగుతున్నాయి. దర్శనం చాలా బాగా జరిగింది. ఎటువంటి ఇష్యూస్ ఏం లేవు. బాగా ఉంది. చాలా బాగుంది. దర్శనం కొద్దిగా లేట్ అయినా బాగా జరుగుతుంది. తిరుపతి గంగమ్మ జాతర అంటే 8 days జరుగుతుంది. ఇది ఎవ్రీడే ఒక్కొక్క వేషం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం ఉంటుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎటువంటి తేడా లేకుండా అన్నీ ప్రతిరోజు బాగుంటుంది. 8 రోజులు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. తిరుపతి లోకల్లో ఇక్కడ కోలా వీధిలో మేము ఉంటాము. ఇక్కడ గంగమ్మ జాతర ఎప్పుడెప్పుడు వస్తుందని మేము వేసి చూస్తూ ఉంటాము. కానీ మాకు ఇక్కడ జరిగిన అంగరంగ వైభవంగా ఉంది. కానీ అరేంజ్మెంట్స్ సూపర్గా ఉన్నాయన్నమాట. కానీ ఈ జాతర చాలా గొప్ప విశేషంగా జరుగుతుంది. ప్రజలు కూడా చాలా విశేషంగా వచ్చారు ఫస్ట్ వారంలోనే. కుప్పం రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి మృతికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. తిరుపతి చిన్న శేష వాహనంపై గోవిందుడు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి చిన్న శేష వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవ జరిగింది. గజరాజుల ముందు నడుస్తుండగా భక్తజన బృందాల చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాలు ఇతర కళా ప్రదర్శనల నడుమ స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది.
నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగ్నమ్మ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్లో టీడీపీ విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి నగరంలో ఒక ప్రశాంత వాతావరణంలో భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఇది కూటమికి ఒక శుభ పరిణామం అన్నారు. అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటర్స్ అంతా కూడా ఓటు వచ్చి వినియోగించుకున్నారు. ఇది ఒక తిరుపతి నగరానికే ఒక శుభ పరిణామంగా పరిగణిస్తూ మరి ఆ రోజున ఎవరైతే ఓటర్స్ అంతా కూడా ఎలక్షన్లో పాల్గొన్నారో వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మన తెలుగుదేశం పార్టీ మన జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారము మనమంతా కూడా మరి తిరుపతి నగర సీటును జనసేనకు ఆరణి శ్రీనివాసులు గారికి కేటాయించడం జరిగింది. మనము కూడా ఆ రోజు నుంచి మే 13వ తారీఖు వరకు కూడా మరి ఆరణి శ్రీనివాసులు గారి గెలుపుకు మన తెలుగుదేశం పార్టీ 100% గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయించే విధంగా మన క్లస్టర్ ఇన్ఛార్జెస్ అయితేనేమి, మన యూనిట్ ఇన్ఛార్జెస్ అయితేనేమి, వార్డు ప్రెసిడెంట్స్ అయితేనేమి, సెక్రటరీస్ అయితేనేమి, వార్డు కమిటీస్ అయితేనేమి, అదేవిధంగా మన నగర కమిటీ అయితేనేమి, అదేవిధంగా అనుబంధ కమిటీలు అయినటువంటి మహిళా కమిటీ, యూత్ కమిటీ, బీసీ కమిటీ, ఎస్సీ మైనారిటీ, అదేవిధంగా ఎస్టీ, బ్రాహ్మణ, ఆర్య అన్ని కమిటీలన్నీ కూడా మరి 100% మన అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారము ప్రతి ఒక్కరు కూడా పనిచేసి మే 13వ తారీఖున మరి ఎలక్షన్లు సజావుగా జరిగేదానికి మీరంతా కూడా ఎంతో కృషి చేశారు. బూతుల్లో మరి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8-9 అయితే కూడా ఒక్కరు కూడా మరి అన్నీ మర్చిపోయి సర్వస్వము పోలింగే అనే ఒక భావనతో పనిచేసి మరి అకుంఠిత దీక్షతో మీరంతా కూడా పనిచేసినందుకు మీ అందరికి కూడా ప్రప్రథమంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం చూసాం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా తిరుపతి మీద ప్రత్యేక శ్రద్ధ పట్టి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఏకంగా ఆయన స్పెషల్ ఫ్లైట్లోనే వచ్చి మన తిరుపతి నగర తెలుగుదేశం పార్టీని తప్పకుండా మీరంతా కూడా పనిచేయండి, మేము 21 స్థానాల్లోనే నిలబడడం జరిగింది, మీరు 144 స్థానాల్లో నిలబడ్డారు, మేము మీకు 144 స్థానాల్లో పనిచేస్తాము, మాకు 21 స్థానాల్లో మీరు మనస్ఫూర్తిగా పనిచేసి గెలిపే ధ్యేయంగా కూడా మనమందరము ఈ కూటమి ఎందుకు ఏర్పడిందో ఆ లక్ష్యాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ మన లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని తరిమికొట్టడం, ఈ రాక్షస పాలనకు అంతమొందించడం, ఈ రెండే మన ధ్యేయం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించబడడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనమే పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆ విధంగా పనిచేసే విధంగా ఇద్దరు అధినాయకులు కూడా మన తిరుపతి నగరానికి ఇచ్చేసి మన తెలుగుదేశం క్యాడర్ అయితేనేమి, జనసేన క్యాడర్ అయితేనేమి, అదేవిధంగా మన మోడీ గారు కూడా బీజేపీ వాళ్ళు కూడా కలిపి ఈ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలి, ఈ రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించాలి, ఈ రాష్ట్రంలో అవినీతికి అంతమొందించాలి, ఈ రాష్ట్రంలో సుపరిపాలన సాగించాలి అనే ఒకే ఒక్క లక్ష్యంతో, ధ్యేయంతో 3 పార్టీలు కూడా ఏకమై ఈ రోజున ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మరి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, తెలుగుదేశం పార్టీ క్యాడర్ బలంగా ఉంది. తప్పకుండా మనమంతా కూడా సంఘటితంగా పనిచేసినట్లయితే గెలుపు వన్ సైడ్, వార్ వన్ సైడ్ అనేదే మన నాయకుల యొక్క ఆశయం. మన జరిగినటువంటి ఎలక్షన్ సరళి చూస్తే తప్పకుండా వార్ వన్ సైడే జరిగింది. మహాకూటమి మరి అత్యంత విజయం కూడా సాధించబోతోంది.
పరిపాలన కూడా చేయబోతుందని మనం అందరం తెలుసుకోవాలి. మన చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతా అని కూడా మనకి ఇప్పటికే మనకందరికి కూడా తెలిసిపోయింది. కాబట్టి మరి ఎన్నికల్లో మీరందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. ప్రచారం మొదలుకొని ఎక్కడ కానీ మనం వెనుకబడలేదు. వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అరాచకాలు చేసినా, ఎంత దౌర్జన్యాలకు పాల్పడినా కూడా మన నాయకులు, మన క్యాడర్, మన సైనికులు, జన సైనికులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సైనికులు అందరూ కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా, ఎక్కడ కూడా వెనుదిరిగి చూడకుండా మరి ఎంతో కష్టపడి రేపు రాబోయే విజయానికి మనం అందరం కూడా మరి ప్రయత్నం చేశాం, కష్టపడ్డామనే ఒక ధైర్యం మనకు, ఒక గౌరవం మనకు లభించబోతుంది, ఒక తృప్తి మనకు లభించబోతుంది అనేది మనం రేపు రాబోయే జూన్ 4వ తారీఖున ఏర్పడబోయేటువంటి ప్రభుత్వంలో మనమంతా కూడా భాగస్వాములు అవుదామని మీరంతా కూడా కష్టపడ్డారు. కాబట్టి ఆ విధంగా చేసినటువంటి మీ అందరికి కూడా మరొకసారి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ పోతే మనం చూసాం ఎన్నికల్లో మన తిరుపతి నగరంలో మొత్తం ఓటర్లు 3,02,503 మంది ఉన్నారు. కానీ పోలైన ఓట్లు 1,88,458, అంటే 62.3% పోలైంది. కానీ తిరుపతిలో, చంద్రగిరిలో అత్యధికంగా దొంగ ఓట్లు తయారీ చేయడం వలన మన తిరుపతికే దాదాపు 54,000 ఓట్లు యాబ్సెంటీస్ కానివ్వండి, షిఫ్టెడ్ కానీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.